సంస్థలకు కాంట్రాక్టులు కట్టబట్టి కమిషన్ల కోసం లాభాల కోసం కక్కుర్తిపడి సర్వనాశనం చేస్తే దాన్ని మొత్తం పూర్తి చేయించింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే బయటికి ఎలివేషన్ చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి. నిర్వాసితులకు ఎవరు డబ్బులు ఇచ్చారండి? ఇక్కడ మనం చూసుకుంటే ఏ అంశంలో కూడా రైతాంగానికి రైతుల పట్ల ఆ దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు నిర్మించారు. దాన్ని కంటిన్యూగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి పరిపాలకుడు కాదా చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య డ్యాం తెగిపోతే 12 రోజుల తర్వాత ఈ ప్రాంతానికి వచ్చిన గొప్ప నాయకుడు సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రామారావు గారు మాట్లాడలేమండి సార్, వాళ్ళ వర్షాలు చెప్పనివ్వండి. కాదు సార్, విజయశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం. రామారావు గారు ఈరోజు పోలవరం గురించి మాట్లాడారు. పోలవరం ఎవరి హయాములో ఎక్కువ పనులు జరిగింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1980 నుంచి చూస్తే ఈ రోజు వరకు కూడా ఎవరు ఎక్కువ పనులు చేశారు అనేది పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది. అదేదో అంటాం కదా, గూగుల్లో పోయి అట్టా కొడితే అట్టా వచ్చేస్తాను. దాన్ని మీరు చెప్పినా లేకపోతే నేను చెప్పినా వచ్చేటటువంటి కూల్ గా చేద్దాం. ఒక్క నిమిషం విజయశేఖర రెడ్డి గారు గూగుల్ అడగమన్నా విజయశేఖర రెడ్డి గారిని అడగమలేదు. ఒక్క నిమిషం ఆగండి, రామారావు గారు మాట్లాడండి. వాళ్ళు తప్పుడు ప్రచారం చేసినంత అప్లోడ్ చేస్తారు. అది వస్తే ఎట్లండి? వాస్తవ రిపోర్ట్లు తీసుకోండి, సంవత్సరాల వారికి వాస్తవ రిపోర్ట్లు తీసుకోండి. దమ్ముంటే చర్చ మీద పెట్టండి. నిర్వాసితులకు ఏం చేశారు? పోలవరం డ్యామ్ ని ఎవరు కష్టపడి చేశారు? అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ వేసినటువంటి కమిటీ నివేదిక ద్వారా ఏదైతే మెయిన్ డ్యామ్ నిర్మించేటటువంటి అంశంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు అంటే సరే సార్, ఓకే. రామారావు గారు నేను చాలా కూల్ గా చేద్దాం అనుకున్నా ఇవాళ డిబేట్. మీరు అంటున్నారు కాబట్టి ఎవరు ఐటీడీపీ కాదు ఎవరు ఐటీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అప్లోడ్ చేసి రావు. కానీ ఇక్కడ ఏంటి అంటే రెఫరెన్స్లతో సహా వస్తాయి అనమాట. గూగుల్లో మనం కొడితే రెఫరెన్స్లు వస్తాయి. అది ఐటీడీపీ పెట్టారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారా, లేకపోతే జవహర్ లాల్ నెహ్రూకు సంబంధించిన టెక్నికల్ యూనివర్సిటీ వాళ్ళు పెట్టారా, లేకపోతే ఫారిన్ నుంచి వచ్చినటువంటి ఒక టెక్నికల్ బృందం పెట్టిందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలవరంకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ పెట్టిందా అనేటటువంటి